హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. చాలామంది ఇంగ్లీష్ గ్రామర్ తెలియకుండా ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలా అని సందేహిస్తూ ఉంటారు కదా. ప్రతిరోజు మాట్లాడే వాక్యాలు నేర్చుకుని సందర్భాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో మనం ప్రతిరోజు మాట్లాడే కొన్ని సెంటెన్సెస్ను సులభంగా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఎవరైనా మూఢనమ్మకాలను ఎక్కువగా నమ్ముతూ ఉంటే మీకు మూఢనమ్మకాలు ఎక్కువ అంటాం కదా. యు ఆర్ వెరీ సూపర్స్టిషియస్. యు ఆర్ వెరీ సూపర్స్టిషియస్. మూఢనమ్మకాలు నమ్మేవాళ్ళు తుమ్మినా పట్టించుకుంటారు కదా. నేను బయలుదేరుతుండగా ఎవరో తుమ్మారు. సమ్వన్ స్నీజ్డ్ వైల్ ఐ వాజ్ లీవింగ్. Someone sneezed while I was leaving. ఎవరైనా మూఢనమ్మకాలను ఎక్కువగా నమ్ముతూ ఉంటే మీరు మూఢనమ్మకాలను ఎందుకు నమ్ముతారు అని అడుగుతాం కదా. వై డూ యూ బిలీవ్ ఇన్ సూపర్స్టిషన్స్? వై డూ యూ బిలీవ్ ఇన్ సూపర్స్టిషన్స్? మనం మూఢనమ్మకాలను నమ్మకపోతే ఆ విషయం చెబుతాం కదా. నేను మూఢనమ్మకాలను నమ్మను. I don't believe in superstitions. I don't believe in superstitions. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా హడావిడిగా వెళుతూ ఉంటే మీరు హడావిడిగా ఎక్కడికి వెళుతున్నారు అని అడుగుతాం కదా. వేర్ ఆర్ యూ గోయింగ్ ఇన్ ఏ హరీ? వేర్ ఆర్ యూ గోయింగ్ ఇన్ ఏ హరీ? ఏదైనా చెడు పని చేసిన వాళ్ళని ఎవరైనా తిడుతూ ఉంటే మనకి కూడా తిట్టాలనిపిస్తుంది కదా. నాకు కూడా అతన్ని తిట్టాలని అనిపించింది. ఐ ఆల్సో ఫెల్ట్ లైక్ స్కోల్డింగ్ హిమ్. ఐ ఆల్సో ఫెల్ట్ లైక్ స్కోల్డింగ్ హిమ్. అలాగే నేను ఇప్పుడే అల్పాహారం తిన్నాను అని ఇలా చెప్పాలి. ఐ హ్యావ్ జస్ట్ ఈటెన్ బ్రేక్ఫాస్ట్. I have just eaten breakfast. ఎవరితోనైనా అత్యవసరమైన పని ఉంటే వీలైనంత త్వరగా ఇక్కడికి రా అని చెబుతాం కదా. కమ్ హియర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. కమ్ హియర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తెలిసిన వాళ్ళు ఎవరైనా కనిపిస్తే నన్ను ఆఫీస్ దగ్గర దింపుతావా అని అడుగుతాం కదా. Will you drop me off at the office? Will you drop me off at the office? ఎవరైనా బయలుదేరి వెళ్ళేటప్పుడు ఆగిపోతే వెళ్ళేటప్పుడు ఎందుకు ఆగిపోయావు అని అడుగుతాం కదా. Why did you stop while going? Why did you stop while going? నేను బయలుదేరగానే నల్లపిల్లి ఎదురుగా వచ్చింది అని ఇలా చెప్పాలి. ఏ బ్లాక్ క్యాట్ కేమ్ అక్రాస్ యాజ్ సూన్ యాజ్ ఐ హ్యాడ్ స్టార్టెడ్. ఏ బ్లాక్ క్యాట్ కేమ్ అక్రాస్ యాజ్ సూన్ యాజ్ ఐ హ్యాడ్ స్టార్టెడ్. ఎప్పుడైనా రాత్రిళ్ళు నిద్ర పట్టకపోతే ఆ విషయం చెబుతాం కదా. నాకు రాత్రిపూట నిద్ర పట్టడం లేదు. ఐ ఆమ్ హ్యావింగ్ ట్రబుల్ స్లీపింగ్ ఎట్ నైట్. ఐ ఆమ్ హ్యావింగ్ ట్రబుల్ స్లీపింగ్ ఎట్ నైట్. ఎవరైనా దెప్పి పొడుస్తూ మాట్లాడుతూ ఉంటే దయచేసి నన్ను మాటలతో దెప్పి పొడవకండి అంటాం కదా. ప్లీజ్ డోంట్ టాంట్ మీ విత్ వర్డ్స్. ప్లీజ్ డోంట్ టాంట్ మీ విత్ వర్డ్స్. ఎవరైనా నిర్ణయం తీసుకోమని తొందర పెడుతూ ఉంటే నేను కంగారుగా నిర్ణయం తీసుకోలేను అని చెబుతాం కదా. ఐ కాంట్ డిసైడ్ ఇన్ ఏ హరీ. ఐ కాంట్ డిసైడ్ ఇన్ ఏ హరీ. ఎవరి గురించైనా చెడుగా మాట్లాడుతూ ఉంటే అతని గురించి చెడుగా మాట్లాడొద్దు అని చెబుతాం కదా. డోంట్ స్పీక్ ఇల్ ఆఫ్ హిమ్. డోంట్ స్పీక్ ఇల్ ఆఫ్ హిమ్. అలాగే మేము ఈ ఇంట్లో 10 ఏళ్లుగా నివసిస్తున్నాము అని ఇలా చెప్పాలి. వీ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ దిస్ హౌస్ ఫర్ 10 years. We have been living in this house for 10 years. మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కొత్త కారు కొంటే ఆ విషయం చెబుతాం కదా.
వాళ్ళు ఈ వారం కొత్త కారు కొన్నారు. దే బాట్ ఏ న్యూ కార్ దిస్ వీక్. దే బాట్ ఏ న్యూ కార్ దిస్ వీక్. ఎవరైనా మనకు చిన్నప్పటి నుండి తెలిస్తే నాకు అతను చిన్నప్పటి నుంచి తెలుసు అని చెబుతాం కదా. ఐ హ్యావ్ నోన్ హిమ్ సిన్స్ చైల్డ్హుడ్. ఐ హ్యావ్ నోన్ హిమ్ సిన్స్ చైల్డ్హుడ్. గోర్లు ఎక్కువగా పెరిగితే కత్తిరించుకుంటాం కదా. నేను నా గోర్లు కత్తిరించుకుంటున్నాను. ఐ యామ్ పేరింగ్ మై నెయిల్స్. ఐ యామ్ పేరింగ్ మై నెయిల్స్. ఎవరికైనా గోళ్ళు పెద్దవిగా ఉంటే నువ్వు గోళ్లను పెంచుతున్నావా అని అడుగుతాం కదా. ఆర్ యూ గ్రోయింగ్ యువర్ నెయిల్స్. ఆర్ యూ గ్రోయింగ్ యువర్ నెయిల్స్. కొందరు ఎదుటి వాళ్ళని నమ్మించి వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు కదా. వాళ్ళు అతనిని నమ్మించి వెన్నుపోటు పొడిచారు. దే మేడ్ హిమ్ బిలీవ్ అండ్ బ్యాక్ స్టాబ్డ్ హిమ్. దే మేడ్ హిమ్ బిలీవ్ అండ్ బ్యాక్ స్టాబ్డ్ హిమ్. మనం గదిని శుభ్రం చేసిన తరువాత ఎవరైనా వచ్చి గదిని శుభ్రం చేయమని చెబితే నేను ఇప్పటికే నా గదిని శుభ్రం చేశాను అని చెబుతాం కదా. ఐ హ్యావ్ ఆల్రెడీ క్లీన్డ్ మై రూమ్. ఐ హ్యావ్ ఆల్రెడీ క్లీన్డ్ మై రూమ్. మనల్ని ఇష్టపడే వాళ్ళు మన పుట్టినరోజుని మర్చిపోరు కదా. నువ్వు నా పుట్టినరోజును ఎప్పుడూ మర్చిపోలేదు. యూ హ్యావ్ నెవర్ ఫర్గాటెన్ మై బర్త్డే. యూ హ్యావ్ నెవర్ ఫర్గాటెన్ మై బర్త్డే. ఎవరైనా మనల్ని అనవసరంగా తిడితే మనకి చాలా కోపం వస్తుంది కదా. అతను నన్ను తిట్టినప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. ఐ వాజ్ ఫ్యూరియస్ వెన్ హీ స్కోల్డెడ్ మీ. ఐ వాజ్ ఫ్యూరియస్ వెన్ హీ స్కోల్డెడ్ మీ. అప్పుడప్పుడు వర్షం చాలా ఎక్కువగా కురుస్తూ ఉంటుంది కదా. ఈ నెలలో చాలా వర్షం కురిసింది. ఇట్ హ్యాస్ రెయిన్డ్ ఏ లాట్ దిస్ మంత్. ఇట్ హ్యాస్ రెయిన్డ్ ఏ లాట్ దిస్ మంత్. ఎవరైనా హడావిడిగా కనిపిస్తే అతను ఎందుకు అంత హడావిడి పడుతున్నాడు అని అడుగుతాం కదా. వై ఈజ్ హీ ఇన్ సచ్ ఏ హర్రీ. వై ఈజ్ హీ ఇన్ సచ్ ఏ హర్రీ. అలాగే నేను ఇప్పటికే నా హోంవర్క్ పూర్తి చేశాను అని ఇలా చెప్పాలి. ఐ హ్యావ్ ఆల్రెడీ ఫినిష్డ్ మై హోంవర్క్. ఐ హ్యావ్ ఆల్రెడీ ఫినిష్డ్ మై హోంవర్క్. మనకు తెలిసిన వాళ్ళెవరైనా కొత్త ఫోన్ కొంటే అతను ఇప్పుడే కొత్త ఫోన్ కొన్నాడు అని చెబుతాం కదా. హీ హ్యాస్ జస్ట్ బాట్ ఏ న్యూ ఫోన్. హీ హ్యాస్ జస్ట్ బాట్ ఏ న్యూ ఫోన్. ఎవరైనా మనల్ని బాగా ఇబ్బంది పెట్టి క్షమాపణ చెప్పినా మనం క్షమించము కదా. నువ్వు నాకు క్షమాపణ చెప్పినా నేను నిన్ను అంత తేలిగ్గా క్షమించను. ఈవెన్ ఇఫ్ యూ అపాలజైజ్ టు మీ I won't forgive you easily. Even if you apologize to me, I won't forgive you easily. ఇంటిని శుభ్రం చేస్తే ఆ విషయం చెబుతాం కదా. మేము ఈరోజు ఇంటిని శుభ్రం చేశాము. We have cleaned the house today. We have cleaned the house today. అలాగే ఆమె మీ సందేశాన్ని చదివి ఉండాలి అని ఇలా చెప్పాలి. She must have read your message. She must have read your message. Thank you for watching this video. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.